అందరికీ నమస్తే. బాగున్నారా? బాగుంటారులే. మీరు బాగుంటేనే మేము బాగుంటాం. ప్రస్తుతానికైతే ఈరోజు ఒక టాస్క్ పెట్టుకున్నా. ఏంటంటే మొన్న మేము పెద్ద పనసకాయ తెచ్చాం కదా కేరళ నుంచి. అవి సూపర్గా ఉన్నాయి. ఆ పనసంలో చూస్తుంటే ఆ సైజు చూస్తే మాకు నోరూరింది. సో అవి కొన్ని ఎక్కువ మాగిపోయినవి, కొన్ని గింజలుగా పెట్టాం. అట్లనే తిన్న కాయలు కూడా గింజలుగా పెట్టాం. ఆ గింజల్ని వేస్ట్ చేయకుండా వాటిని ఉడకేసో ఏంచో తినేయకుండా ప్రస్తుతానికైతే మేము ఏమనుకున్నామంటే ఆ గింజల్ని మళ్ళీ మొలకెత్తించి మా చుట్టుపక్కల ఉన్న వ్యవసాయదారులకి, పంట పొలాలు ఉండే వాళ్ళకి మేము ఫ్రీగా ఇద్దాం అనుకుంటున్నాం ఆ మొక్కని. ఆ మొక్క అంటే దాని సంతతి పెంచినట్లయితే, అంటే దాని ప్రొడక్షన్ పెంచినట్లయితే మళ్ళీ మాకు అదే కాయలు మేము మళ్ళీ పెరుక్కోవచ్చు. సో మేము మా ఇంటి పక్కనే ఒక చిన్న ప్లేస్లో ఏం చేస్తామంటే వీటినన్నింటినీ గింజలన్నింటినీ విత్తి ఒక కవర్లో మామూలుగా మొలకలు పెడతాం కదా, టమాటో నార ఇట్లా పెట్టినట్టు నార వేస్తాం. నార వేసి ఎవరికి కావాలంటే మొక్క వాళ్ళకి ఇస్తాం అనమాట. సో ఈరోజు టాస్క్ అయితే అది. ప్రస్తుతానికి మనకి ఎర్రమట్టి కావాలి, ప్లస్ ఎరువు కావాలి. ఈ రెండింటిని మనం తీసుకొని ఇక్కడ ఉన్న గింజలు చూడండి. ఇవి వచ్చి కేరళ వచ్చిన గింజలు, పెద్ద పెద్ద గింజలు, పెద్ద పెద్ద తొనలు, పెద్ద పెద్ద కాయలు. సో ఇవేమో లోకల్వి. వీటిని మేము ఏం చేద్దాం అనుకుంటుంటే సీడ్ బాల్స్ చేద్దాం అనుకుంటున్నాం. సీడ్ బాల్స్ చేసి ఫారెస్ట్ ఉంటాయి కదా, ఫారెస్ట్లో సీడ్ బాల్స్ చల్లుదాం అనమాట. అక్కడక్కడ ఎక్కడైతే కనీసం ఒక 100 గింజలు దాకా ఉన్నాయి. సీడ్ బాల్స్ వేసినట్లయితే ఈ కోతులకి ఇట్లాంటి వాటికి ఎండాకాలంలో పనికి వస్తాయి. ఏదో వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కదా ఇప్పుడు మనకి. సో వర్షాకాలంలో మనం విత్తినట్లయితే సీడ్ బాల్స్ సక్సెస్ అవుతాయి. అట్లీస్ట్ 100లో 70 నుంచి 80 కూడా సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈరోజు టాస్క్ ఏంటంటే, ఒకటి ఆ కేరళ జాక్ ఫ్రూట్ నుంచి వచ్చినటువంటి విత్తనాలని ఇక్కడ మేము సీడ్ వేస్తాం అనమాట. సీడ్ వేసి మొక్కలు చేస్తున్నాం. రెండోది ఏంటంటే ఇక్కడ లోకల్లో మాకు వచ్చినటువంటి చిన్న చిన్న విత్తనాలు ఉన్నాయి. వాటిని సీడ్ బాల్స్ చేసి అడవిలో వేసే ప్లాన్. ఈ 2 ప్లాన్లు ఈరోజు వర్కౌట్ చేస్తాం. ఎంతవరకు సక్సెస్ అవుతాం అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ప్రస్తుతానికైతే ఈ పని చేద్దాం. థ్యాంక్ యూ. సో మనం ఈ ఎరువు కోసం వచ్చాం. ఈ ఆవుల ఎరువే మనం తిప్పదవుతాం అనమాట. తిప్పదవి దీంట్లో ఎరువు ఎత్తుకుంటాం కొద్దిగా. వేరే పక్క వచ్చి రెడీ కవర్స్ ఉన్నాయి కదా, చాలా అనుకుండా కాళ్ళ మళ్ళీ ఎర్రమట్టి కావాలి కొద్దిగా. ప్లాస్టిక్ ఇస్తే దాన్ని కింద ఉండే దాన్ని కూడా నాటుకుంటాయి. బకెట్ తెస్తారా ఎవరన్నా పోయి? దూరంగా ఉండవు. దీంట్లో ఏముంది? తినేడుతుంది. అంటే ఏం లేదు. అది కనకాంబరము కాదు, ఏది కాదు. కాదు కాదు, ఇదిలో గింజలు ఉంది కదా, అయితే అవే ఉంటాయి. ఎగిరి 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 ఇదంతా పడిపోయింది. అయితే అవే ఉంటాయి. ఇది ఇప్పుడు కూర అనుకో, కొంచెంసేపు ఇట్లా వస్తుంది. 2 రోజులు పెరగదు. దీని బాధ ఏమో నాకు అర్థం కాలేదు. అది అది ఎరువు కూడా నాకుంటాడు. కొరకు చాలా నీట్గా
ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఉండొచ్చేమో తెలీదు. పెట్టట్లే కొద్ది రోజులు పెరగకుండా. సరే ఇంకో బకెట్ తెచ్చుకున్నాం లేదా చెప్తా. టీ బకెట్, ఇంకో బకెట్ కూడా తెద్దాం. సపోటా చెట్టు బాగా వచ్చింది ఈసారి. ఇది లీచీ మొక్క, ఇంకా పెరగలే, సరైన పోషణ లేదు. కొద్దిగా దీని గురించి పట్టించుకోవాలి బాగా. ఇదేమో దానిమేమో ఎండిపోయింది. మందారం మొత్తం మొలకొచ్చి, ఈ చెరుకు వచ్చింది కానీ ఆవులు మేసేసాయి. చుట్టుపక్కల ఆవులు ఉంటాయి చుట్టుపక్కల, అవి ఇలా దారం తెంపుకున్నప్పుడు బాగా తొక్కి మేసేసాయి. ఇదేమో నిమ్మ చెట్టు, దీనికి పాదులు తీయాలి ఇవాళ. సరిపోదాం బా. మొత్తం ఫ్రీ స్పేస్ కాబట్టి ఇక్కడ మొక్కలు ఉండొచ్చు. మొత్తం ఇంటి వెనక మొత్తం ఫ్రీ స్పేస్లో మొక్కలు, పెద్ద పెద్ద మొక్కలు నాటితే మాకు ఇంటికి ఎండ తగలకుండా ఉంటుంది. అది హైబ్రిడ్ చెరుకు. పక్కన ఉండేదేమో నాటి చెరుకు, వంకాయ తోట. అదేమో తులసి వనం. రామన్ నిదానంగా పైన ఎత్తుకోవాలా, లోపల ఎత్తుకోవద్దు. ఈ పక్క ఎత్తుకో, ఇంకా ముందరికి ఆ బకెట్ కింద ఎత్తు. దూరం పెట్టి బకెట్. ఇది ఎత్తుకో ముందర, అది ఎత్తుకో. చాలు, నువ్వు బయలుదేరు. ఇరిగిపోతుంది బకెట్, పో. బోన్లెస్ చికెన్ లెగ్ పీస్ అవి గుర్తొస్తుంది. నువ్వు బయలుదేరు, ఇంటికి పో, బరువు ఎత్తుకోవద్దు. పైన ఎత్తుకో, మన్ను ఉంటుంది. పొడిగా ఉండేది ఎత్తుకోవాలా. అవి చాలే పద పద. ఎందుకు గాలసి కల జరుగుతుంది. అడిగే వచ్చింది సుబ్రహ్మణ్యం అంగడి ముందర కొట్టేసి ఫస్ట్ నువ్వు ఆ ఒంట్లను పగలగొట్టు, పెంటలుగా ఉండేది పగలగొట్టు. రాళ్ళు చెత్త ఉంటే తీసి చెట్టు మీద కూర్చోండి. అది నువ్వు పాస్ చేసి పెట్టావు కదా, అందుకని ఇట్లా చేయి. ఇక్కడ పడుకొని వచ్చి ఈడ మోక్సా రా, ఒంట్లో పగలగొట్టు. ఈ చెత్త అంతా ఉండకూడదు, ఈ ప్లాస్టిక్ అది ఉంటే చెట్టు పెరగదు. అయ్యో అప్పుడే వాటిలో చూడు మొలకలు వచ్చేసిండే పనస పింఛల్లో. అయ్యో నీళ్ళకి వేసేసింది. ఎత్తు రాళ్ళు ఉన్నాయి. ఏంటి రాళ్ళు దాన్ని పిసుక్కుంటా కూర్చుండవు. అట్లానే చాలు. అంతంత 2 చిప్పలు 3 చిప్పలు అయింది ఒక్కోదాన్ని. పురుగుంటే అయితే గింజ అంటే
అంతేనా? దీనికి ఎట్లా షేప్ ఎట్లా ఉంది? షేప్ ఏమేమి పెట్టద్దు, అట్లా పెట్టు. అట్లా పెట్టేసి ఇంకొక ఎదురు పెట్టాను నేను చెప్పి ఇంకొక చెయ్యి పక్క పెట్టు, ఓ లైన్లో పెట్టు. ఎందుకు ఇది ప్రాసెస్ కరెక్టా? కరెక్టేగా, నువ్వు ఒక లైన్లో పెట్టు, కింద బొక్క పెట్టాలి మళ్ళీ కవర్కి. ఏదైనా ఒక ట్రే ఉంటే ట్రేలో పెట్టేస్తే నీట్గా ఉంది. అంతేనా? పెట్టు. ఎస్ మామ అప్పుడేమా మున్నెత్తుకొని పోయేసి నాటుకున్నాడు ఎర్రబడ్డాయి కదా కొంత తొక్క ఇదంతా ఎక్కువ మాగిపోయేది. పెట్టేసాను కదా ఎందుకు రా వస్తాయి? ఇదొకటి ప్రాసెస్ మై డియర్ ఫాదర్. ఈ షిప్పేడి మా ఫాదర్ కి చేయండి మేము షర్ట్లో జుట్టు చూడు గాలికి ఏమైంది, కళ్ళనాకి అయిపోయినా నువ్వు. కళ్ళనాయక్ మనకు పాట కూడా ఉంది. నేను ఏం చేస్తాను అదే పని కదా. ఎన్ని గింజలు ఉన్నాయి? ఒక 50 ఉంటాయా? కవర్ సరిపోతుంది, మళ్ళీ అందులో పెట్టేసి ఈ తలకాయ గట్టిగా ప్రెస్ చేసి పెట్టాలా? అట్లే ఫ్రెష్ అయ్యేది ఫ్రీగా పెట్టు, అది మొక్క రావద్దా? మొలకొచ్చిందంటే మళ్ళీ తీసి బయట నాటుకోవచ్చు. ఒక్కొక్క వరుసకి 10 పెడతా ఉంది చూడు, కౌంట్ వేస్తే దానికి ఈజీగా ఉంటుంది, ప్లస్ ఇంట్లో 2 చెట్లు వస్తాయి ఇంకా ఎండలు సరిపోయింది. ఇప్పటికి ఎక్కువ ఓవర్ ఎండిపోతాను. పచ్చి గింజలు పెట్టాల్సింది. కరెక్ట్గా ఉంది దాన్ని గ్యాప్, మనం తిన్న టైం నుంచి 4 అది చూడు. దాని బాధ అది, చల్లగా ఉంది. చిన్న చిన్న మొక్కలు కదా. చూడు ఆడొకటి ఇంకోటి తరిగిన మళ్ళీ వచ్చింది. ఇది మా ఇంటి చుట్టూ వాతావరణం అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇది మేమంత ఎండింగ్ కదా, గాలి ఎట్లా వీస్తానంటే దీన్ని ఆవిడి గాలి అంటాం మేము మా సైడ్. అంటే చిన్న చిన్న టెంకాయలు ముదిరిపోతాయి గాలికి, అట్లాంటి గాలి. ఎండ తక్కువ, చాలా తక్కువ ఎండ. వర్షాకాలము, ఎండాకాలము, చలికాలం 3 కలిపినట్టు ఉంటాయి అనమాట ఈ వాతావరణానికి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నాకు బాగా గుర్తొస్తుంది చిన్నప్పుడు మెమరీ ఏమైందంటే, ఈ మే జూన్లలో ఏమంటారు కొత్త పుస్తకాల స్మెల్ ఎలా ఉంటుందో అవన్నీ గుర్తొస్తున్నాయి అనమాట. ఇప్పుడు కొత్త పుస్తకాలు, కొత్త బ్యాగులు, నోట్బుక్లు, పెన్నులు అవన్నీ గుర్తొస్తున్నాయి నాకు. అలా ఉంటుంది అనమాట ఈ వాతావరణం. ఈ వాతావరణమే యాక్చువల్గా అన్ని మెమరీస్ని గుర్తు తెప్పిస్తుంది, చిన్నప్పటికి మెమరీస్ని. ఇవేమో ఎంతసేపు పాతలు తీసి పెడితే చల్ల పడుకున్నాయి, కింద చల్లగా ఉందనేసి పడుకుని కానీ పూల చెట్ల మీద పడుకోకపోతే మేలు, ఎందుకంటే అవి చిన్న చిన్న చెట్లు కాబట్టి. ఇవేం పెద్ద చెట్లు ఏం కావు, సింహంలో ఉండలేవు. ఇదే మా సపోర్ట్ చెట్టు, ఇప్పుడే కొత్త పూతగా వస్తుంది. మళ్ళీ అది క్రాప్ అయ్యింది, మళ్ళీ పూత వస్తుంది. ఎన్నైనా బా 20 దాకా ఏంటయా? సరిపోతుందంట అమ్మంటే, ఎరువు సరిపోతుందా? ఆ నీళ్లు పాత్రలో పెడతాయి, ఎందుకంటే ఇక్కడ కుక్కలు తాగుతూ ఉంటాయి, పక్షులు తాగుతూ ఉంటాయి. అందుకని ఎప్పుడు ఓపెన్ ప్లేస్లో నీళ్లు పెడతాను అన్నమాట. ఇది మా మల్లి చెట్టు. ఎన్ని పూస్తుంది మై? ఎన్ని చెట్లు, ఎన్ని పూలు పూస్తుంది ఈ చెట్టు? 4-5 మూరలు వస్తాయండి ఒక రోజుకి. మనకి దీంట్లో పనులు ఉండవు కాబట్టి దీన్ని పట్టించుకోం. ఈ పూలు అయితే మాకు మందారం పూలు, ప్రతిరోజు పూజకి ఇవ్వడానికి వస్తాయి.
మొహం కూడా కడగల కార్లు కార్లు చార్లు తిప్పి ఇట్లా మూతే చార్లు చూడు ఎన్ని ఉన్నాయి. మళ్ళీ మూవ్. చాలా ఇది వాళ్ళు చేసుకుంటాను నువ్వు కరెక్ట్గా. కవర్లు ఇంకాడ కవర్లో అంగడి మీద తెస్తా కొన్ని ఇంకా ఎంత మట్టి ఇవి ఆడుంది కదా, ఆడంతా తవ్వి తవ్వి పాదులు చేసేసి ఆ ఓపెన్ ప్లేస్ ఉంది కదా, ఆడంతా ఇది కొంచెం పాదులు చేసేసి ఇది గుంచేసేసి మట్టి గుంచేసి నాటేద్దాం. సరే అట్లా చేద్దాం. ఇది కవర్లు చాలే మా కవర్లు ఎక్కువ అయిపోయినాయి ఇప్పుడే. అన్ని చెట్లు ఎవరికి ఇద్దామా? ఎవరికి వెళ్ళా ఇంక అన్ని చెట్లు ఎవరు నాడి ఆర్ఎస్లోకి సీడ్ బాల్స్ వేస్తాం. పాదులు చేసి పెట్టేసిన తర్వాత ఎట్లా వర్షాలు పడే కాలం కాబట్టి వర్షానికి కంపెనీ వచ్చేస్తుంది. ఆడేం గడ్డి మనసదు కదా. అంటే ఏమంటే సీడ్ బాల్స్ ఉన్నాయి కదా ఇప్పుడు. ఒకసా రెడ్ వెతుకురా, రెడ్ పాత్ర ఆడ పైన పెట్టేది కిటికీలు ఆడ రెడ్. ఆ ప్లేట్లో ఉండేది రెండు ఎత్తుకురా. అది పెద్దది కేరళది. ఇది ఏం చేద్దామంటే ఇవి నాటేద్దాం ఇంటికాడ. ఒక ప్లేస్ దున్నేసినట్టు చేసి ఇవే మిగిలినవిను ఇవి ఏం చేద్దామంటే కొత్త క్లీన్ చేసి కసుగిసి లేకుండా ఈ ఎరువేసి కింద నాటుకుంటూ వచ్చేద్దాం. 2 ఇంచులు 2 ఇంచులు 3 ఇంచులు 3 ఇంచులు గ్యాప్ ఇచ్చి వీటిని సీడ్ బాల్స్ చేద్దాం. ఇవి చిన్నవి కదా, సీడ్ బాల్ ఇంత వస్తుంది మట్టితో కలిపి పెట్టి మట్టి ముద్దలో పెట్టాలి. దాన్ని మట్టి ముద్ద లోపల పెట్టి అనుకో మట్టి ముద్ద చేసుకుంటాం ఇంత గోళీలాగా. దాంట్లో చేసి దీన్ని మధ్యలో పెట్టేస్తాం. అప్పుడు ఇది సీడ్ బాల్, సీడు ప్లస్ బాల్ అవుతుంది, మట్టి బాల్. దాన్ని ఏం చేస్తామంటే అడవిలోకి పోతాం, ఒతా విసిరేస్తాం నీళ్ళు ఉండే చోట. అర్థమవుతుందా? నీళ్ళు ఉండే దగ్గరలో 100 వేస్తాం ఒక చోట. అర్థమవుతుందా? 100 వేస్తే ఒక 10 నమ్మలో 10లో ఒకటి మలిసినా చాలు బతుక్కున్నా. అది ఏదో కోతులకో ఏదో జంతువులకో పనికి వస్తుంది. అర్థమవుతుందా? ఇది వర్షాకాలం కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ వెత్తుతాయి అంటే మొలుస్తాయి. ఏడేసినా మొలుస్తాయి. 10 చెట్లు మొలిసినా చాలు. అర్థమవుతుందా? ఆ పని చేద్దాం. దీనికి ఎర్రమట్టి కావాలా. దీనికి ఎర్రమట్టిలో పెట్టండి. ఈ ప్లేస్లో పెట్టేద్దాం. ఈ ప్లేస్లో పెడితే ఏమవుతుందంటే మనకి ఈ డ్రిప్ పైపులు ఉన్నాయి కాబట్టి డ్రిప్ పైపులు పెట్టేస్తే నీళ్ళు పోతా ఉంటాయి చెట్లకి. ఈ లీచి నుంచి ఇట్లా పెడదాం. ఇట్లా నాటేసి ఇట్లా తవ్వేసి బాగా ఈ కసు అంతా క్లీన్ చేసేసి ఆడ ఎరువు వేసి దానికి మీద కొంచెం ఇసుక లేదా మట్టి వేసి దాని మీద గింజలు వేస్తే ఆ మొలకలు వస్తాయి నిదానంగా. వరకే అది దొండ చెట్టు అది. ఈ ఏరియా పర్ఫెక్ట్ ఏరియా. మంచి కసు. ఇది చెట్టుకి ఎరువు వేయాలి, అంటే పెద్దది కాదు. పెట్టింది నేను మొన్న. వేసిన తర్వాత ఇది వచ్చింది. నీళ్ళు ఎవరికి కావాలి ఇప్పుడు? చెప్పింది నీళ్ళు కాదు, నువ్వు ఫస్ట్ పోయి పారెత్తుకురా. పార పోయింది. చెట్టుకెళ్ళి తాగుతా ఉన్నావు. ఇట్లా సైడ్కి తవ్వు. మాయమ్మ ఈ పని అయితే ఇంటి చుట్టూరు నీటి తవ్వేయచ్చు కదా.
దాన్ని చల్లుకుంటారా అట్లా చేస్తాను చల్లు అట్లా తొక్కకుండా ఎత్తుకోరా మొత్తం ఎత్తుకోరా చేత్తో కదా ఏదైనా దేంట్లో ఎత్తుకురా చాటుతాను దేంట్లో వరుస చల్లు ఏ పర్వాలేదు ఎత్తుకురా పో. తల్లి చెట్టు మొదట్లో పోయి చెట్టు ఇంత సెట్ అయితే కాదు కదా సపరేట్ నుంచి పైన గూడు ఏంటంట ట్రిప్ అయిపా కాయలు వేసినప్పుడే మా పారు క్లీన్ అనిపిస్తుంది. మెసేజ్ చేసిన మమ్మీ పారే శనిపార ఇది దొక్కరు బారి చక్కెర బార దొక్కరు బార ఏదో ఒకటి పైపు ఇక్కడ పైపు నీళ్ళు పోసినప్పుడు ఎరు రాడు బయట కష్టపడి ఇంత సరే దీనికి పాలు చేద్దురా కాలువలో సార్ మట్టి ఎరువు రెండు బాగా మిక్స్ చేసేసుంటే బా మళ్ళీ అయిపోతుంది. రానే పోయి ఛార్జింగ్ పెట్టరా రచ్చు ఛార్జింగ్ పెట్టరా నేను ఇస్తాను. రెడీ నేను నాట దగ్గర చూపించు నేను హాఫ్ రోజు ఈ బైక్ రాలా ఇది వేరే వచ్చేదాడే ఓ అట్లా వేస్తాను.
ఇప్పుడు చూడు తేమైంది, కుక్కలు నేరుగా వచ్చి దాని మీదే పడుకుంటాయి చూసుకుని. ఏం కాదులే కానీ దాని మీద మట్టేసేయి. చాలే ఇప్పటికి నీళ్ళు, మధ్యాహ్నం మళ్ళీ ఒకసారి సాయంత్రం ఒకసారి పెట్టండి సరిపోతుంది. గింజలు దాంట్లో కనపడుతుంది ఒక్కొక్కటి పైన. డాడీ ఇంకా అప్పుడే చాలు సరిపోయినాయి. చాలు ఓ పని నన్ను ఒకే చెట్టు మూడుకాయలు. ఎత్తుకురా, వరుసగా పెట్టు లైన్గా ఏ చేత నీకు జారి పడుతుంది. నీట్గా పెట్టి మళ్ళీ ఓపెన్ చేసి పెట్టు దాన్ని అట్లే అట్లా నీళ్ళు పోద్దా. ఎత్తుకురా బండి. చెంబు చూడు ఏడబడినారు, ఆ ప్లేట్ చూడు ఏడబడినారు, కత్తి చూడు ఏడబడినారు. 5 5 6 6 7 చాలే, వరుసగా 7 చాలు. ఇవి పెట్టి ముందర పెట్టు, ఇవి పెట్టు, ఈడ పెట్టు, ఆడ పెడుతులే. కిందలే అనుకోడా మళ్ళీ కాదు నువ్వు పక్కన ఇటు పనుకో, దాని మీద పోకూడదు. ఇప్పుడు నేనే మాస్టర్. ఇటు పోయి నీళ్ళు బస్సుకు పోయి నేను ఇది పాసాను, అడ్డం రాదు నాకు. నిదానంగా పోయి, ఆత్రం చాలు చాలు ఎక్కువ పట్టద్దు, నిదానంగా పట్టు అన్నిటికీ. ఈ లాస్ట్ వరుస బల్ల చూడు, లాస్ట్ వరుస. వీటికి కూడా మీ పని ఏం తెలుసా? ఇప్పుడు ఇవన్నీ ఎత్తిపెట్టేసి నీట్గా వస్తువులు ఎత్తిపెట్టేసి ఇంట్లో చాట, పీట, ఈ నీళ్ళు డ్రమ్ము, కత్తి ఇవన్నీ ఎత్తిపెట్టేసి మధ్యాహ్నం 3 గంటలకు అట్లా మళ్ళీ నీళ్ళు పోయాలి, సరేనా? ఈ కింద గడ్డి వస్తుంది మళ్ళీ నీళ్ళు పోస్తా అంటే యాడికి ఎత్తాండవా పెట్టు. ఇప్పుడు కాదు 3 గంటలకు పోయాలి మళ్ళీ నీళ్ళు, అదే తాళ ఇంకా కదలకూడదు, సరేనా? 3 గంటలకి మళ్ళీ నీళ్ళు పోయాలి. రండి పదం, 3 గంటలకు చూసుకున్నాం. చూడు ఇప్పుడు ఇక్కడ పొలాలు వేసిన వల్ల అది పోయి ఆడబడుకుంటుంది. ఇంక సీడ్ బాల్స్ చేయాలా? ఎంత 50 ఉంటాయా? చేద్దాం, 3 గంటలు చేద్దాం. సరే మధ్యాహ్నం చేద్దాం. ఇది దీనికి పాస్ చేయాలంట, ఇప్పుడు నాకు ఓపిక లేదు. ఓ గగన ఎత్తురా పీట, టిఫిన్ తినేద్దాం, టిఫిన్ తినేద్దాం, ఆకలిగా చేసుకున్నాం. సరే నా చెప్పులు అన్నీ ఒక పక్క పెట్టు గగన. చుట్టూ చేసి కదా ఈ పక్క క్లియర్ కంప్లీట్ అయిపోతుంది కదా. మళ్ళీ చేద్దాం, ఉండు బాగా ఓపిక లేదు, కొంచెం సుస్తుగా ఉంది. నన్ను తిని చేసినాను మంచిది. చూడు దీనికి పాస్ చేసి పెట్టి సామాకు వచ్చి కొనుక్కోండి. ఎత్తి ఆడబెట్టి లోపల. మధ్యాహ్నం పైన ఈ చెట్లన్నిటికీ చేయాలి పాదులు. ఈ చెట్టుకి ఈ సపోటా చెట్టు, జామ చెట్లు 2, ఓ అల్లనేరేడు చెట్టు, తర్వాత కరివేపాకు చెట్టు, నందివర్ధనం చెట్టు, ఇవన్నీ ఉన్నాయి ఇంకా పెండింగ్. కరివేపాకు అయితే సరిగా రాలా ఈసారి, ఎందుకో తెలియలే. అన్ని చెట్లకి చీడ వచ్చినట్టుంది. చీడ కాదు కానీ ముడత రోగం వచ్చేసి ముడతలుగా. పెద్దోడా ఏం చేస్తున్నాడు? దా చల్లగా ఉంటాడు. దీనికి చీడ వచ్చింది. చీడ
దాన్ని పెట్టాలి. ఎంత కుట్టాలి సార్ ఒకసారి మళ్ళీ పెట్టేస్తే జామకాయ బాగుంది. అడుగుతున్నాము ఇంకా పోవాల ఇంకా పోవాలి మాగాల. దీన్ని మళ్ళీ పెట్టి పక్కన వేసినాను సరే పదండి ఇంటికి.